హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనుష కంట. తెలంగాణలోనే అతి పెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం అయిన స్వర్ణగిరి దేవాలయంకి అయితే మేము వచ్చేసాం అనమాట. ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తారనమాట. మీకు కనిపిస్తుంది కదా, అది స్వామివారి నిత్య కళ్యాణ వేదిక. ఈ మండపంలో ఒక్కసారిగా 12,000 మంది భక్తులు పైగా స్వామివారి కళ్యాణం చూడటానికి ఫ్రీగా ఉండేలాగా ఏర్పాటు చేశారు. అలాగే కింద ఉచిత భోజనశాల కూడా ఉంటుంది. మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళాము కదా, సో క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు. మేమైతే టికెట్ తీసుకుని లోపలికైతే ఎంటర్ అయిపోయాం. March 6, 2024లో ఈ టెంపుల్ని ఓపెన్ చేశారు. యాదాద్రిగుట్ట టెంపుల్ కంటే 20 కిలోమీటర్స్ ముందే ఈ టెంపుల్ ఉంటుంది అనమాట. మెయిన్ రోడ్కి 1.5 కిలోమీటర్స్ దూరంలో లోపలికి ఉంటుంది. బస్లో వచ్చేవారైతే ఆటో ఏదైనా మాట్లాడుకుని రావాలి. అక్కడ వెహికల్స్ ఏమీ ఉండట్లేదు. ఓన్ వెహికల్స్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈవినింగ్ అయితే మండి చాలా బాగుంది. వ్యూ అయితే మాత్రం చూస్తున్నారు కదా, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈవినింగ్ మేము వెళ్ళే లోపలికి లైట్గా వర్షం కూడా పడుతుంది. అందుకే నేను ఫ్రంట్ వ్యూ చూపించలేకపోయాను. నేను బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాను అనమాట. మీకు కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామి విగ్రహం, ఇది ఏకశిల పైన మలిచారంట. అలాగే ఈ టెంపుల్లో ప్రతిష్ఠించిన ప్రతి విగ్రహం కూడా తిరుపతి నుంచి స్టోన్ తెప్పించి మలిచారంట. లోపలికైతే ఎంట్రన్స్ ఇక్కడ వరకే ఉందండి. దర్శనానికి అయితే ఫోన్ అలౌ లేదు. సో నేనైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాను. ఈ కోనేరు చూడటానికి అయితే వచ్చేసాం. ఇప్పుడు కోనేరు చూసేద్దాం అనమాట. ఈ కోనేరు మధ్యలో విష్ణుమూర్తి ఉంటారనమాట. విష్ణుమూర్తిని జలనారాయణ కూడా అని అంటారు. ప్రపంచంలోనే ఇది 2వ జలనారాయణ విగ్రహం అని కూడా చెప్తున్నారు. ఇక్కడ మొదటిది నేపాల్లో ఉంది అనమాట. కోనేరు 4 కార్నర్స్లో 4 మండపాలు ఉన్నాయి. అవి 4 వేదాలకి నిదర్శనం అని కూడా చెప్తున్నారు ఇక్కడ. అలాగే మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కదండి, లైట్గా వర్షం కూడా పడుతుంది అనమాట. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఒకవేళ ఎవరన్నా మార్నింగ్ వ్యూ మిస్ అయిపోతాం అనుకుంటే అరౌండ్ 5 కల్లా అక్కడ ఉంటే ఖచ్చితంగా ఈవినింగ్ వ్యూ ఎలా ఉంటుంది, నైట్ వ్యూ ఎలా ఉంటుందో రెండూ చూడొచ్చు. మేమైతే యాదాద్రి ముందు దర్శించుకున్నాక ఇక్కడికి వచ్చామన్నమాట. యాదగిరిగుట్ట వెళ్ళాము. సో దగ్గర కదా, ఫస్ట్ అది దర్శించుకుని ఇక్కడికి వచ్చే లోపలికి ఈవినింగ్ అయిపోయిందన్నమాట. మీకు రథం కనిపిస్తుంది కదా, అది 40 feet ఉంటుందండి. రథం అయితే చాలా బాగుంది. రథం చుట్టూరు దేవాలయం చుట్టూరు తిరిగేలాగా మంచి స్పేషియస్గా కూడా ఉంది. టెంపుల్ కూడా ఎక్కడ చూసినా ఓం వెంకటేశాయ అనే నామమే వినిపిస్తుంది అనమాట. అందులోనూ లైట్గా వర్షం పడుతుంది. ఈవినింగ్ చల్లగాలి, చాలా ఎక్సలెంట్గా ఉందండి ఈవినింగ్ వ్యూ అయితే. అదిగోండి, అది మెయిన్ లోపలికి వెళ్ళేదన్నమాట దేవుని దర్శించుకోవడానికి. లోపలికి అయితే ఫోన్ అలౌ లేదు, కానీ టెంపుల్ ఫస్ట్ ఓపెన్ చేసిన కొత్తలో అయితే అలౌ చేసేవారంట. కానీ ఇప్పుడైతే లోపలికి ఫోన్ అలౌ లేదనమాట. సో మేము దర్శనం చేసుకొని ఈ కోనేరు ఇవన్నీ చూస్తున్నాము. యాదగిరిగుట్ట అయితే వెళ్ళాము, కానీ అక్కడ కూడా లోపలికి అలౌ లేదండి ఫోన్. సో నేను కూడా అక్కడ లోపల ఫోన్ అలౌ లేదు కాబట్టి ఏమీ మీకు చూపించలేకపోతున్నాను. ఇక్కడ కూడా అలాగే అలౌ లేదు, కానీ బయటంతా కూడా కోనేరు చాలా బాగుందండి. కోనేరు దగ్గర అయితే ఎక్సలెంట్గా ఉంది. మేమైతే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యామన్నమాట. సో నేను ఫ్రంట్ ఎంట్రన్స్ అది మీకు చూపించలేకపోతున్నాను. నేను కూడా ఇవి మిస్ అయ్యాను, ఎందుకంటే మేము వెళ్ళే టైంకి వర్షం పడుతుందని చెప్పాను కదా. కార్ పార్కింగ్ చేసుకుని బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయిపోయామన్నమాట. అదైతే ఈ వీడియోలో మిస్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.